కల్తీ అంటే ఒక మాట సార్, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, దాన్ని 1,00,000 లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపించాం. నేను అయాం అన్న అపాలజెటిక్ సనాతన డ్రామా అన్న వాళ్ళకి మరి ఈరోజు మెట్లు గడుగుతారా లేదంటే ఆ గుడి దగ్గర ఉన్న బాత్రూమ్లు గడుగుతారా కూడా సమాధానం చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే తప్పు అయింది, మొన్న మెట్లు గడిగాం, ఈ రోజు అంతకంటే పెద్ద తప్పు చేసాం. ఆ రిపోర్టు ఇదిగోండి, మేము రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఏదైతే మేము తప్పు చేసామని చెప్పి మరి ఆ గుడి దగ్గర ఉన్నటువంటి బాత్రూమ్లు కడతారేమో సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు 2 ల్యాబులు, గుజరాత్ లో ఉన్నటువంటి NDDB ల్యాబు, హర్యానాలో ఉన్నటువంటి NDRI ల్యాబు, 2 ఈరోజు జంతువుల కొవ్వు లాంటివి కానీ ఎటువంటి ఇది కలవలేదు అని ఇచ్చింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కూడా ఈయన మనిషిలాగా మారకపోగా ఇంకా ఈరోజు ఫ్లెక్స్లు పెట్టిస్తా, ఇది కల్తీ, ఇది నిజమే, దేవుడు లడ్డు కల్తీ అయిపోయింది, ప్రపంచం అంతా నమ్మండి, మనం తినే లడ్డంతా కల్తీ అయిపోయిందని చెప్పి నమ్మి అలానే మీరు బతకండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్లెక్స్లు పెడుతున్నారు కదా. మీకు సుప్రీంకోర్టు చెప్పినా, ఏదైతే రిపోర్ట్లో చెప్పినా, ఎక్కడా లేదని చెప్పినా ఇంకా మీరు కల్తీ అంటున్నారు కదా. ఒకవేళ అదే కల్తీ నిజమైతే ఇప్పుడు ఆ శాంపిల్స్ తీసుకుంది ఎవరిది? మీ హయాంలో వచ్చినటువంటి శాంపిల్స్. AR డైరీకి సంబంధించినటువంటి శాంపిల్స్ జూలై 6 2 ట్యాంకర్లు, జూలై 15 2 ట్యాంకర్లు వెనక్కి పంపారు. ఇది వాడలేదని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ AR డైరీ నుంచి వైష్ణవి డైరీ ద్వారా దాన్ని మళ్ళీ సప్లై చేశారని చెప్పి సిట్టు చెప్తా ఉంది. సో మళ్ళీ సప్లై చేస్తే చెక్ చేయకుండా మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ కానీ, ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్ కానీ, ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ టెస్ట్ కానీ, ఈ